అనేది అర్థమవటం కోసమే నేను ముందుగా ఇక మరియ తల్లిని గురించి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ప్రతి కుటుంబం దగ్గర కూడా మరి అనేక మంది క్రైస్తవులు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ మరియ తల్లిని ఈరోజు మరి కుటుంబం వద్ద, నిర్మలమ్మ కుటుంబం వద్ద వారు మరియ తల్లి స్వరూపాన్ని తీసుకుని వచ్చి మరి ఎందుకు ఆ యొక్క తల్లిని ధ్యానిస్తున్నారు అనేటువంటి డౌటు అందరికీ ఉండవచ్చు. అయితే మనం ఎందుకు ధ్యానిస్తున్నాము అనేది మనం చూస్తే అనేక విషయాలు మనము ధ్యానించవచ్చు. ఎందుకనంటే నీ కుమారుడినే తీసుకుందాం. నీ కుమారుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, ఒక కలెక్టర్గా నీ కొడుకు ఉన్నాడు. నీ కొడుకు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈమె కలెక్టర్ గారి తల్లి అని పక్క వాళ్ళకి తెలిసినప్పుడు నిన్ను గౌరవిస్తారా, నిన్ను గౌరవించరా? నీకు ఆ గౌరవం ఎలా వచ్చింది? నీ కుమారికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి ఆ కలెక్టర్ గారి యొక్క తల్లిని నువ్వు గౌరవిస్తున్నావా లేదా? గౌరవిస్తున్నాం. కలెక్టర్ గారికి నమస్కారాలు పెడతాం, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారని తెలిసిన తర్వాత అమ్మ మీకు కూడా వందనాలు అని అంటాం. అలాగే మన విచారణ ఫాదర్ గారు ఉన్నారు, మనకి ఆత్మీయమైనటువంటి గురువులు. ఆయన మనల్ని దేవుని మార్గములో నడిపించేటువంటి వారు అభిషక్తులు, అభిషేకం పొందినటువంటి వారు. మరి వారు మన కోసం ప్రార్థన చేస్తారు. అలాగే ఇదిగో ఆశీర్వదించబడినటువంటి తైలాన్ని మనకి ఇస్తూ ఉంటారు. ఈ తైలము చేత మరి ఆశీర్వదించబడతాం, అభిషక్తులు చేయాలి. కాబట్టి ఆ యొక్క ఫాదర్ గారు తల్లి అని మనకు తెలిసినప్పుడు ఆ తల్లిని మనం గౌరవిస్తామా, గౌరవించమా? ఎందుకు గౌరవిస్తామంటే మరి ప్రతి కుటుంబంలో మనం చూస్తే కుమారుడికి వివాహం చేయాలి, వివాహం చేసిన తర్వాత కోడలు రావాలి, కోడలు వచ్చిన తర్వాత మనమళ్ళు మనమరాలు రావాలి. నా కుటుంబం అంతా కూడా, నా బిడ్డల కుటుంబాలని సంతోషంగా ఉండాలని అందరి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే ఆ ఫాదర్ గారి యొక్క తల్లి ఒక త్యాగం చేసింది. 9 మాసాలు పెంచి ఆ బిడ్డను మరి 9 మాసాలు గర్భములో మోసి మరి ప్రసవించి ఆ బిడ్డను సాకి పెద్ద చేసిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి ఏం చేసింది? దేవునికి అర్పించేసింది. ఇంకా నాకు వద్దయ్యా, బిడ్డను నీకు సమర్పిస్తున్నాను, కాబట్టి నీ సువార్త సేవలో నీ బిడ్డని కొనసాగించయ్యా అని ఆ తల్లి త్యాగం చేసింది. కాబట్టి ఆ తల్లి చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆ తల్లిని మనం గౌరవించాలా, అవసరం లేదా? గౌరవించాలి. అమ్మా మీరు ఫాదర్ గారి తల్లి అంటే కదా, మీకు నమస్కారాలమ్మా, వందనని గౌరవిస్తూ ఉన్నాం. ఆ తల్లికి ఆ గౌరవం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన కుమారుడు ఒక అభిషక్తుడయ్యి ఒక గురువుగా మరి సువార్తను నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆ బిడ్డను బట్టి ఆ తల్లికి గౌరవం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అలాగునే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకములోకి తీసుకొచ్చినటువంటి తల్లి ఈ యొక్క మరియ తల్లి. మనకి రక్షణను అందించేటువంటి రక్షకుణ్ణి ఈ లోకములోకి తీసుకొచ్చినటువంటి తల్లి ఈ యొక్క మరియ తల్లి. కాబట్టి దేవుని యొక్క కుమారుణ్ణి దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏమిటంటే మానవులు పరలోకములోనికి ఎలా ప్రవేశించాలి అని ఆలోచన చేసినప్పుడు ఆయన ఏం చేశాడు? మొట్టమొదట స్వరముతో మాట్లాడాడు. అబ్రహమా ఎలా జీవించు, మోషే ఎలా జీవించు, మరియమ్మ ఎలా జీవించు అని అనేక మందికి స్వరంతో మాట్లాడాడు. ఆ స్వరంతో మాట్లాడినప్పుడు ఆ చెప్పినప్పుడు కాసేపు ఉంటున్నారు తప్ప దేవుని మార్గంలో ఎవరు కూడా నడవటం లేదు. అప్పుడు దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏమిటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా అనుకున్నాడు. అనుకుంటే ఆయన మన దగ్గరికి వస్తే మనం బ్రతకలేము. ఆయన మన దగ్గరికి వస్తే దగ్గరికి వేసుకో. దేవుడు మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మనం బ్రతకలేం. ఎందుకని బ్రతకలేం? ఆయన కోటి సూర్యుల వెలుగును కలిగి ఉన్నాడు. దేవుడు యెహోవా దేవుడు కోటి సూర్యుల వెలుగును కలిగి ఉన్నాడు. ఒక సూర్యుని వెలుగే మనం తట్టుకోలేకపోతున్నాం. అవునా? కోటి సూర్యుల వెలుగును నువ్వు చూడగలవా? ఆ కోటి సూర్యుల వెలుగు దేవుడు నీ దగ్గరకు వస్తే నువ్వు బ్రతుకుతావా? బ్రతకలేవు. అందుకని ఈ మానవులని నేను ఎలా
మరి వారి హృదయ పరివర్తన ఎలా కలగ చేయాలి, పరలోకంలోనికి ఎలా ప్రవేశింప చేయాలి, వారికి ఎలా చెప్పాలి అని దేవుడు ఆలోచన చేసి ఏం చేశాడంటే, నేనే ఒక మానవుడిగా భూలోకంలోకి వెళ్తా. యెహోవా దేవుడే కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఈ లోకంలోనికి వెళ్ళాలంటే ఒక చెట్టుగానో, పుట్టగానో, రాయిగానో, పులిగానో, జంతువుగానో పుడితే ఎలా మాట్లాడాలి, మనుషులతో ఎలా జీవించలేను కదా. అందుకని మానవ రూపంలోనే నేను ఆ భూలోకంలోనికి వెళ్ళాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. మానవ రూపంలోనే వెళ్ళాలంటే ఆ మానవుడు ఎక్కడి నుంచి రావాలి? ఒక స్త్రీ నుండి పుట్టాలి. కాబట్టి ఆ స్త్రీ నుంచి నేను ఒక మానవుడిగా పుట్టాలి. కాబట్టి ఒక స్త్రీని నేను ఎన్నిక చేసుకోవాలి. భూలోకంలోకి నేను వెళ్ళాలంటే ఒక స్త్రీని ఎన్నిక చేసుకోవాలి. ఎవరిని ఎన్నిక చేసుకుందామని ఆలోచన చేశాడు. ఈ సృష్టి యావత్తు కూడా వెతికితే కోటాను కోట్లు కన్యకలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. కానీ వీళ్ళందరిలో ఎవరిని ఎన్నుకున్నాడమ్మా? ఈ యొక్క మరియమ్మ గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ మరియ తల్లికి ఉన్నటువంటి గుణగణాలను బట్టి, ఆమెలో ఉన్నటువంటి సుగుణాలను బట్టి ఆ దేవుడు ఈ మరియ తల్లి గర్భము ద్వారా నేను లోకంలోకి రావాలి అని ఎన్నిక చేసుకుని ఆ మరియ తల్లి గర్భాన ఆయన ఎన్నుకున్నాడు. ఆ గర్భములో నుండే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి అంతటి లోక రక్షకుణ్ణి మనందరికీ అందించినటువంటి, నిన్ను నన్ను రక్షించేటువంటి ఆ దేవుణ్ణి ఈ లోకములోనికి మనకి ఇవ్వటానికి ఆ తల్లి చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆ తల్లిని మనము గౌరవించాలి. కాబట్టి ఆ తల్లిని గౌరవించవసరం లేదా? గౌరవించాలి. రక్షకుడిని నీకు అందించింది కాబట్టి ఈ తల్లే లేకపోయినట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడిగా మనకి వచ్చేవాడు కాదు. ఆ తల్లిని తీసుకుని వచ్చింది. అయితే ఎందుకు గౌరవించాలంటే ఆమె త్యాగం చేసింది. ఎందుకని? నీవు కన్యకగా గర్భము ధరించదవు అని చెప్పినప్పుడు ఆమె భయపడిపోయింది. మరి కన్యక గర్భం ధరిస్తే ఒప్పుకుంటుంది ఆ లోకము? ఒప్పుకోదు. ఏం పెళ్లి కాకుండానే పిల్లల్ని కందని సంఘము వెలివేస్తుంది, అవమానిస్తుంది, హేళన చేస్తుంది, గేలి చేస్తుంది. అవసరమైతే ఆ చట్టం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేస్తారు. అయితే ఈమె మరియ తల్లి ఆ విషయం తెలియగానే కలవరపడింది, భయపడింది. ఎలా నాయనా, ఏంటి కన్యకగా ఉన్నాను, పురుషుడిని నేను ఎరుగను కదా, ఏంటి నా పరిస్థితి, ఏంటి నాకు ఇంత మరి భయంకరమైనటువంటి స్థితి వచ్చింది ఏంటని కలవరపడుతూ ఉండగా, భయపడుతూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే దేవదూతను పంపించాడు అక్కడికి మరియ తల్లికి. మరియా, నువ్వు భయపడకు, ఇది దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క కార్యం ఇది, కాబట్టి నువ్వు భయపడవద్దు అని దేవుడు దేవదూతలను పంపించి మరియ తల్లికి చెప్పాడు. చెప్పినప్పుడు ఆ మరియ తల్లి లోకం ఏమనుకున్నా నాకు పర్వాలేదు, హేళన చేసినా పర్లేదు, ఏమనుకున్నా నాకు పర్లేదు, నేను ప్రభువుకి నేను తల్లిగా అవ్వాలనేటువంటిది చెప్పి ఆ యొక్క చిత్తాన్ని దేవునికి తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది? నీ చిత్తము నాకు జరుగునుగాక. అయ్యా, నువ్వేది అనుకుంటున్నావో దేవుణ్ణి అంటుంది, దేవదూత చెప్తుంది, అయ్యా నువ్వేది ప్రసాదించాలనుకుంటున్నావో అది నాకు ప్రసాదించు, నీ చిత్తమయ్యా అని దేవునికి తల వంచి నమస్కారం చేసినటువంటి స్త్రీ, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి స్త్రీ. అందుకనే మరియ తల్లిని మనము గౌరవించుకోవాలి. మూడవదిగా మనము చూసినట్లయితే మరియ తల్లిని మనం ఎందుకు ఈరోజు గృహానికి ఆహ్వానించాం? నిర్మలమ్మ మరి ఎంతో నిర్మలముగా ఉంది, చక్కగా నిర్మలమైనటువంటి మనసు, చక్కగా దేవాలయానికి వస్తుంది, చక్కగా వెనక్కి కూర్చోదు, మళ్ళీ చక్కగా ముందుగా కూర్చుంటుంది, చక్కగా ఆలకిస్తూ ఉంటుంది, పక్క వాళ్ళతో కూడా మాట్లాడదు. అంత పేరుకు తగ్గట్టుగా నిర్మలమైనటువంటి మనసు కలిగినటువంటి ఆ యొక్క నిర్మల గృహానికి ఈరోజు మరియ తల్లిని మనము తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చామంటే ఆ తల్లిని గృహానికి తీసుకురావటం ద్వారా ఆ గృహంలో ఒక అద్భుతం జరుగుతుంది, ఒక ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది. అది ఆ కార్యం ఏంటి అంటే నిర్మలకు కూడా ఆలోచనకు తట్టదు. అలాగే ఆ యొక్క మరి ప్రవీణ్కి, దివ్యలకు కూడా ఆ ఆలోచన తట్టదు. ఎందుకనంటే దేవుడు చేసేటువంటి కార్యము కంటికి కనబడదు, చెవికి వినపడదని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరియ తల్లి వారి గృహంలోకి వచ్చిందంటే ఈ మరియ తల్లి ద్వారా వారి కుటుంబంలో ఒక అద్భుతం జరగబోతూ ఉంది. విశ్వసించండి.
ఎందుకనంటే ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మనం వాళ్ళ కుటుంబం కోసం ఏం కావాలో అన్నీ కూడా మరియ తల్లికి మనం వినిపిస్తూ ఉన్నాం, ఆమె ఆలకిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆసీనులైనటువంటి ఆ యొక్క మరియ తల్లి ఈ కుటుంబంలో మనం ఏ విన్నపాలు చేస్తున్నామో, నిర్మల ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తుందో, ప్రార్థనలో ఏమి అడుగుతుందో, ఏమి కోరుకుంటుందో ఆ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిలో మరియ తల్లి ఆలకిస్తూ ఉంది. అలాగే ప్రవీణ్, దివ్యల యవనస్తులైనటువంటి బిడ్డలు ఏం కోరుకుంటూ ఉన్నారనేది మరియ తల్లికి మనం విన్నపం చేస్తూ ఉన్నాం. ఎందుకు విన్నపం చేస్తున్నామంటే మనం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సలోమ గారి ఇంటిలో వివాహం జరుగుతూ ఉంది. సలోమ గారి ఇంటిలో వివాహము జరుగుతూ ఉంది. ఆ వివాహానికి మరి మరియ తల్లిని ఆహ్వానించారు చుట్టాలు కాబట్టి. అమ్మ మరియమ్మ, మరి వివాహానికి మరి రేపు జరగబోతుంది, ఆ వివాహానికి రండి, వస్తూ నీ కుమారుని కూడా తీసుకురండి అని చెప్పి ఆమె కబురు చెప్పి వెళ్ళింది. అవునా, మనం కూడా అంతేగా పెళ్ళిళ్ళకి చెప్తాం కదా, అమ్మ అందరూ రండి, కుటుంబ సభ్యులందరూ కూడా రండి అని చెప్తాం. అలాగే ఆ యొక్క మరియమ్మ సలోమి చెప్పిన తప్పుడు ఆ పెళ్లి రోజున ఈ మరియమ్మ గారు ఏం చేశారంటే, మరియమ్మ గారు వెళ్తూ, అయ్యా పలానా మన చుట్టమైనటువంటి సలోమి వాళ్ళ ఇంటి దగ్గర వివాహం జరుగుతుంది, మరి వివాహానికి వెళ్ళొద్దాం రా అని చెప్పి తన కుమారుని కూడా అక్కడికి తీసుకుని వచ్చింది. ఇప్పుడు వివాహానికి ఎవరెవరు వచ్చారు? మరియ తల్లి వచ్చింది, మరియ తల్లితో పాటు యేసు ప్రభు తన కుమారుని కూడా తీసుకుని వచ్చింది. వచ్చిన తర్వాత అనేక మంది భోజనాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆ భోజనాలు జరిగేటప్పుడు ఏమైపోయింది, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరు, మరియమ్మ గారు, నిర్మలమ్మ గారు, ప్రవీణ్ గారు, దివ్య గారు వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ముఖాలన్నీ ఒక రకంగా ఉన్నాయి, దుఃఖముతో వేదన. ఏంటి సంతోషంగా లేరేంటి? ఇక్కడ విందు జరుగుతుంది కదా, ఈ విందులో ఉన్నప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి కదా, ఈ కుటుంబ సభ్యులేంటి ఇలా విచారముగా ఉన్నారని చెప్పి మరియ తల్లి గమనించింది. అక్కడ వందల కొలది వేల కొలది మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎవరు కుటుంబ సభ్యులను పట్టించుకోలేదు. వస్తున్నారు, భోంచేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరూ పట్టించుకోలే. కానీ మరియ తల్లి ఆ కుటుంబ దగ్గరికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులేంటి దుఃఖముగా ఉన్నారు, కుటుంబ సభ్యులేంటి విచారముగా ఉన్నారని ఆలోచన చేసినటువంటి స్త్రీ మరియ తల్లి ఒక్కటే. అప్పుడు వెంటనే మరియ తల్లి వాళ్ళని అడిగింది, ఏంటమ్మా మీరు బాధగా ఉన్నారేంటి, కష్టంలో దుఃఖంలో ఉన్నారేంటి అన్నప్పుడు ద్రాక్షారసము అయిపోయిందమ్మా. ఇంకా బంధువులు వస్తున్నారు, స్నేహితులు వస్తున్నారు, వీళ్ళందరికీ ఎలా పోయాలో ఆలోచనలో పడిపోయారు. అందుకని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఆ బాధ, ఆ కష్టము, ఆ వేదన, ఆ శోధన ఆ ముఖంలో కనబడుతుంది. అది గమనించినటువంటి స్త్రీ ఎవరంటే మరియ తల్లి. చూసారా? కాబట్టి మన గృహానికి ఆహ్వానించుకున్నట్టు ద్వారా మన బాధలు, మన కష్టాలు ఇవన్నీ కూడా ఆ తల్లి గమనిస్తూ ఉంటుంది. అందుకనే ఆ తల్లిని ఈరోజు మన గృహానికి ఇక్కడికి తెప్పించుకుని ఉన్నాం. కాబట్టి ఈ విన్నపాలన్నీ కూడా ఆ తల్లి గమనిస్తూ ఉంది. గమనించి తనేమన్నా అద్భుతాలు చేస్తుందా? చేయదు. ఆమె మనకి మధ్యవర్తిగా ఉంది. ఎలా ఉందమ్మా? మధ్యవర్తిగా ఉంది. ఎలా మధ్యవర్తి? దేవుని యేసు ప్రభు తన కుమారుడికి మానవులకి మధ్యవర్తిగా ఉంది. మధ్యవర్తిగా ఉన్నటువంటి స్త్రీ, అవునా? కాబట్టి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తన కుమారునికి చెప్తా ఉంది. ఇప్పుడు నేను మా ఆదిలో చెప్పాను మీకు, కలెక్టర్ గారు, మీ అబ్బాయి కలెక్టర్ గారు తల్లివి నువ్వు. ఇప్పుడు నాకేదన్నా చిన్న పని ఉంది, పనుండి నేను నీ దగ్గరికి వచ్చా, అమ్మా నా కుమారుడికి మరి చిన్న పని చేసి పెట్టమ్మా, నీ కుమారుడు కలెక్టర్ గారు కదా, కొంచెం నాకు ఈ సహాయం చేసి పెట్ట నిన్ను అడిగినప్పుడు నువ్వు చేస్తావా? నువ్వు ఆ సహాయం నువ్వు చేస్తావా? నువ్వు చేయలేవు. కాబట్టి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఎవరితో చేపిస్తావు? అది ఎవరితో చేపిస్తావు? నువ్వేం చేస్తావు? నీ కుమారుడికి చెప్తావు, అయ్యా ఇదిగో పలానా ఇతనికి ఈ ఇబ్బంది ఉందంట, కొంచెం ఆయనకి సహాయం చేసి పెట్టాయా నీ కుమారుడికి చెప్తావు. నీ మాట కాదంటాడా నీ కుమారుడు? మా అమ్మ చెప్పింది కాబట్టి, నా తల్లి నాకు చెప్పింది కాబట్టి, నా తల్లి మాటను నేను ఆలకిస్తానని చెప్పి నీ మాటను బట్టి అతనికి సహాయము చేస్తాడు ఆయన. అలాగే మరియ తల్లి కూడా కానాను విందులోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా వారికి ద్రాక్షారసం అయిపోయిందంట అని చెప్పినప్పుడు, అమ్మా దానికి ఇంకా సమయం ఉన్నది, ఆ సమయం రాగానే నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పి ఆ నీటిని ఏం చేశాడు? అక్కడ ద్రాక్షారసముగా మార్చి ఆ కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖాన్నంతా కూడా తీసివేసి సంతోషంగా మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండు చేతుల పైకెత్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరీ తల్లిని ఈ కుటుంబానికి మనం ఆహ్వానించామంటే మరీ తల్లి ద్వారా మరి యేసు ప్రభు కూడా ఇక్కడే వేంచేస్తూ ఉన్నారు. కాబట్టి మరీ తల్లి ఇప్పుడు మనం చెప్పినటువంటి విన్నపాలని కూడా ఆలకించి ఉంది. కాబట్టి తన కుమారుని ద్వారా ఈ కుటుంబంలో ఒక గొప్ప మేలును చేయబోతుందని విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమిటంటే జయరాజు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని మనం తెలియజేసుకుంటున్నాం. రెండోదిగా చూసినట్లయితే నిర్మల గారికి